దేవుని పరిశుద్ధ నామన స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? మీరు బాగుండాలి, క్షేమంగా ఉండాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. నిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని దేవుని సేవకునిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం నిమిత్తం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. దేవునికి మహిమ కలుగునగాక. మునుపు దూరస్తులుగా ఉన్నామంట, ఇప్పుడు సమీపస్తులుగా ఉన్నామంట. చివరిని అంటాడు మన ఉభయులను ఏకం చేశారంట దేవుడు. ఏంటి ఇందులో ఉన్న సత్యం అంటే, యూదులు దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం, మనం అన్యజనులం. ఇప్పుడు యూదుల్ని అన్యజనుల్ని దేవుడు ఏకం చేశాడంట. ఎలాగా? క్రీస్తు యేసు రక్తము వలన. ఇప్పుడు వారు మనము యేసు రక్తము వలన ఏక సంబంధులముగా, మరి ఏక రక్తముగా, ఏక సమాధానపరచబడిన వారంగా మార్చబడ్డాడు. మనకి యూదులకి అంటే ఒకప్పుడు యూదులకే దేవుడు, యూదుల మరి దేవుడుగా, లేకపోతే యూదులే నా ప్రజలు అన్న దేవుని సన్నిధి ఇప్పుడు అన్యజనులమైన మనకు దొరికిందండి. ఆ భాగ్యం. అన్యజనుల్ని దేవుడు ఆయన రక్తం ద్వారా ఏకం చేశాడు. ఇప్పుడు యూదులు మనము సమానమే. ఆయన వారి రక్షకుడే మన రక్షకుడు, మన రక్షకుడే వారి రక్షకుడు. వారిని మనల్ని ఏకం చేశాడంట ప్రభు. దేవునికి మహిమ కలుగునగాక. 3వ అధ్యాయం 6వ వచనం కూడా మనం చదివితే ఎంత చక్కని మాట ఉందో చూడండి. ఈ మర్మ మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఏమంటున్నారు చూడండి. క్రీస్తు యేసులనంట అన్యజనులమైన మనం సువార్త ద్వారా పట్టబడి యూదులతో పాటు సమాన వారసులం అయిపోయామంట. యూదులకి ఎంత హక్కు ఉందో, యూదులకి ఎంత వారసత్వం ఉందో దేవునితో మనకి ఉందంట. ఒకే శరీరం అంట, ఒకే అవయవం అంట, వాగ్దానంలో పాలివారమయ్యాం. అంటే ఇప్పుడు చూడండి, యూదులకి దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు మనకు కూడా, యూదులకి దేవుడు ఏ వరం ఇచ్చాడో ఆ వరం మనకు కూడా. యూదులు దేవునికి ఎలాగో అవయవాలు అయి ఉన్నారో మనం కూడా. ఆమె ఇప్పుడు అబ్రహాము వాగ్దానాలు మనకు కూడా చెందుతాయి. ఇస్సాకు, యాకోబు వాగ్దానాలు మనకు కూడా చెందుతాయి. మనము వారి వారసత్వమే, మనం వేరు కాదు. అన్యజనుల్ని యూదులతోటి సమాన వారసులుగా దేవుడు చేశాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. తన్ను ఏర్పాటు చేసుకున్న జనులతో పాటు మనల్ని, అన్యుల్ని కూడా ఏకం చేశాడండి దేవుడు. ఎలాగా? క్రీస్తే ఆయన రక్తం ద్వారా, ఆయన మధ్యవర్తిగా ఆయన రక్తం కార్చి రక్త సంబంధమైన ఒక నిబంధన స్థిరపరిచాడు. ఇప్పుడు యూదులతో పాటు మనము సమానమే, యూదులతో పాటు మనము వారసులమే, యూదులతో పాటు మనం కూడా హక్కుదారులమే, వాగ్దానాలకి పాత్రులమంట. ఎంత చక్కని మాట అండి. ఆ యొక్క 6వ వచనంలో మనకి చాలా చక్కగా ఉంది. వాగ్దానములలో పాలివారునై ఉన్నాం. ప్రతి వాగ్దానానికి మనం వారసులం, పాలివారమై ఉన్నాం. సో దేవుడు నిన్ను కూడా ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను కూడా పిలుచుకున్నాడు. నువ్వు కూడా ఆయన బిడ్డవే, నువ్వు కూడా ఆయన రక్తమే. నిన్ను నన్ను కూడా ఇశ్రాయేలులతోటి, యూదులతోటి సమానపరిచాడు దేవుడు. కాబట్టి ఆయన బిడలమైన వారసులముగా మనము తీర్చిదిద్దబడ్డాం ప్రభు రక్తాన్ని బట్టి. అందుకే క్రీస్తు రక్తంలో మనం నివసించే వారమై ఉన్నాం. ఆయన మనం సమాధానకర్త అయి ఉన్నాం. కాబట్టి ఈ వాక్య మర్మాన్ని గ్రహిద్దాం, సత్యంలో మనం సాగిపోదాం. దేవుని వారసత్వం, దేవుని యొక్క వాగ్దానాలు అనుభవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధమైన తండ్రి, వాక్యాన్ని స్థిరపరచండి, గ్రహించు జ్ఞానం మాకందరికి దయచేయండి. యేసు నామములో దీవించి అడుగుచున్నాను తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మనందరికీ తోడై కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.